హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో డీమ్యాట్ అకౌంట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ గురించి కొన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడమని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే లాస్ట్లో ఏంటంటే కామన్గా అందరికీ వచ్చే డౌట్స్ని నేను ఒక గ్రూప్గా చేసి వాటికి ఆన్సర్స్ ఇవ్వడానికి ట్రై చేశాను. ఓకేనా? సో అసలు ఈ డీమ్యాట్ అకౌంట్ అనేది ఎందుకు వచ్చింది అంటే, ట్రేడింగ్ అకౌంట్తో పాటు డీమ్యాట్ అకౌంట్ అనేది ఎందుకు అంత వాల్యుబుల్ అయిందంటే, మనకి 1996కి ముందు ఏంటంటే మనకి డీమ్యాట్ అకౌంట్ అనేది లేదు ఫ్రెండ్స్. సో అప్పుడు ఏంటంటే మనకి ఏదైనా ఒక కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు మనకి షేర్స్ ఏంటంటే ఒక పేపర్ ఫార్మాట్లో ఇచ్చేవాళ్ళు. బట్ 1996 మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే డిపాజిటరీ యాక్ట్ అనే ఒక యాక్ట్ని పాస్ చేసింది. సో ఆ యాక్ట్ ప్రకారం ఏంటంటే మీరు షేర్ మార్కెట్లో ఏ థింగ్ చేయాలనుకున్నా సరే డెఫినెట్లీ మీకు డీమ్యాట్ అకౌంట్ ఉండాలి, అండ్ డీమ్యాట్ అకౌంట్ ద్వారానే మీరు ఆ ట్రాన్సాక్షన్ అనేది చేయాలని. సో నెక్స్ట్ ఏమైందంటే ఆ డీమ్యాట్ అకౌంట్ అనేది రానున్న కాలంలో మనకి పేపర్ షేర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా డీమ్యాట్లోకి కన్వర్ట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తూ వచ్చారు. సో అసలు ఈ డీమ్యాట్ అంటే ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డీమ్యాట్ అంటే మెటీరియలైజేషన్, అంటే పేపర్ ఫార్మాట్లో ఉన్న షేర్స్ని మనం ఎలక్ట్రానిక్ ఫామ్లో కన్వర్ట్ చేయడం. సో ఈ ఎలక్ట్రానిక్ ఫామ్లో కన్వర్ట్ చేశాక ఏంటంటే మనకి ఒక దగ్గర స్టోర్ అవుతుంది. ఓకే, సో అలా పేపర్ నుంచి ఎలక్ట్రానిక్ ఫామ్లో కన్వర్ట్ చేసి స్టోర్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అండ్ ఎవరు స్టోర్ చేస్తుంటారు ఇలాగా అంటే మన డీమ్యాట్లో ఉన్న షేర్స్ని ఎవరు స్టోర్ చేస్తూ ఉంటారంటే CDSL అండ్ NSDL ఫ్రెండ్స్. ఓకే, సో నేను డైరెక్ట్గా CDSL ఆర్ NSDLతో నేను అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. డీమ్యాట్ అకౌంట్ అంటే ఈ జీరోదా, అప్స్టాక్, ICICI సెక్యూరిటీస్ అలా నాకేమొద్దు, వీటితో ఓపెన్ చేయొచ్చు అంటే అలా చేయలేం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది సెంట్రల్ డిపాజిటరీ. ఓకే, మనకి డిపాజిటరీ పార్టిసిపెంట్ దగ్గర మనం అకౌంట్ ఓపెన్ చేస్తాం. బట్ ఈ డిపాజిటరీ పార్టిసిపెంట్స్ అంటే ఎవరంటే జీరోదా, అప్స్టాక్, ICICI సెక్యూరిటీస్ కానీ, కోటాక్, షేర్ ఖాన్, వీళ్ళందరూ CDSL ఆర్ NSDL ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసి వాళ్ళ దగ్గర మన షేర్స్ అన్నిటిని స్టోర్ చేస్తూ ఉంటారు. ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనం యాజ్ ఎ ఇన్వెస్టర్ ఆర్ ఎల్స్ ట్రేడర్గా మనం అకౌంట్ అనేది జీరోదాతో కానీ, అప్స్టాక్తో కానీ, కోటాక్ సెక్యూరిటీస్ ఆర్ ఎల్స్ ICICI సెక్యూరిటీస్, షేర్ ఖాన్ వాళ్ళతో ఓపెన్ చేస్తాం. వాళ్ళు ఏంటంటే CDSL ఆర్ NSDLతో టైఅప్ అయి ఉంటారు. ఎలాగైతే వాళ్ళ ప్లాట్ఫామ్ నుంచి మనం ఒక షేర్ పర్చేస్ చేస్తామో వాళ్ళు ఏంటంటే ఆ షేర్స్ని అంటే మన డీమ్యాట్లో కనిపిస్తుంటుంది కదా, ఆ డీమ్యాట్లో ఉన్న షేర్స్ని వీళ్ళు ఏంటంటే వీళ్ళ దగ్గర స్టోర్ చేస్తూ ఉంటారు. ఓకే, సో స్టోరింగ్ అయితే మనకి CDSL ఆర్ NSDL దగ్గర అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఒక ఆర్డర్ ప్లేస్ చేస్తామో, సో ఆర్డర్ ప్లేస్ చేసాక ఏంటంటే మన అకౌంట్లోంచి వీళ్ళు షేర్స్ని సెల్ చేయడం జరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా అయితే అంటే వీళ్ళకి మనం ఒక షేర్ కొన్నాక వీళ్ళకి అమ్మే రైట్ అయితే ఉండదు ఫ్రెండ్స్. నార్మల్గా వీళ్ళు డిపాజిటరీ పార్టిసిపెంట్స్ లైక్ జీరోదా కానీ, అప్స్టాక్ కానీ వీళ్ళకి మన షేర్స్ని అంటే ఇక్కడ లాక్ అయిన షేర్స్ని అమ్మేదానికి రైట్ ఉండదు. అందుకే POA అంటే పవర్ ఆఫ్ అటార్నీ అనేది ఈ మధ్య కాలంలో చాలా మందికి తెలుసుంటుంది. అకౌంట్స్ ఓపెన్ చేసే వాళ్ళకి వాళ్ళు అడుగుతూ ఉంటారు. పవర్ ఆఫ్ అటార్నీ అంటే మనం వీళ్ళకి రైట్ ఇస్తున్నట్టు, అంటే ఇక్కడ నా షేర్స్ ఉన్నాయి, నేను ఏ రోజైనా నీ దగ్గర ఆర్డర్ పెడితే నువ్వు ఆ షేర్స్ని ఇక్కడ నుంచి అమ్ముకోవచ్చు, అంటే అమ్మి నాకు డబ్బులు ఇవ్వచ్చు అని మీనింగ్. ఓకే, సో అసలు ఏంటి అంటే ఈ డీమ్యాట్ అకౌంట్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే, మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే పేపర్ ద్వారా మన దగ్గర షేర్స్ ఉన్నాయనుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, ఈరోజు మీరు షేర్స్ కొన్నారు, అది మీకు పేపర్ ద్వారా వచ్చింది. ఫస్ట్ థింగ్ మనకి ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్ స్టోరింగ్తో, అంటే మనకి సపోజ్ ఒక 10 lakhsకి షేర్ కొన్నాం, మనం చాలా భయపడతాం కదా ఫ్రెండ్స్, వాల్యుబుల్ది లైక్ మనం ఇప్పుడు దీన్ని ఎక్కడ స్టోర్ చేయాలి అంటే పేపర్ కదా, డెఫినెట్లీ మనకి కొంచెం డ్యామేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఈ ఫియర్ ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటాయి. సో ఈ ప్రాబ్లం ఏంటంటే ఈ పేపర్ ఉండడం వల్ల ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అది ఒక మెటీరియల్, అంటే మన కంటికి కనిపిస్తున్న ఒక మెటీరియల్. సో టైంతో పాటు అది డ్యామేజ్ అవ్వడానికి కానీ, లేకపోతే థెఫ్ట్ అవ్వడానికి కానీ, లేదంటే అండ్ దాని స్టోరేజ్ ఇష్యూస్ కూడా మనకు ఉంటాయి. ఓకేనా, సో పేపర్లెస్గా డీమెటీరియలైజెస్ అంటే మన డీమ్యాట్లో ఏంటంటే అది ఎలక్ట్రానిక్ ఫామ్లో ఉంటుంది కాబట్టి ఇబ్బందులు ఏమి ఉండవు ఫ్రెండ్స్. నెక్స్ట్ కన్వీనియంట్గా హ్యాండ్లింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సపోజ్ మీరు షేర్స్ ఆ పేపర్స్ ఏదైతే ఉన్నాయో సపోజ్ ఒక ఇంట్లో పెట్టుకున్నారు అనుకుందాం. సో ఒక ఊర్లో ఒక ఇంట్లో పెట్టుకున్నారు. నెక్స్ట్ బై టైంతో ఏంటంటే మీరు వేరే దగ్గరికి మూవ్ అవ్వాల్సి వచ్చింది. సో ఆ టైంలో ఏంటంటే మీరు ఆ షేర్స్ని అమ్ముదాం అనుకుంటున్నారు. సో డెఫినెట్లీ మీకు ఆ పేపర్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, బట్ ఈ డీమ్యాట్లో ఏంటి మనకి ఎక్కడున్నా సరే, ఈవెన్ మనం వేరే దేశంలో ఉన్నా సరే, జస్ట్ ఒక సింగిల్ మన దగ్గర స్మార్ట్ ఫోన్ కానీ డివైస్ ఏదైతే ఉంటుందో వాటి ద్వారా ఏంటంటే మనం ట్రాన్సాక్షన్స్ అనేది ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ సెక్యూరిటీ, మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో ఉన్నదానికి ఏంటంటే మనకి సెక్యూరిటీ ఇష్యూస్ డెఫినెట్లీ ఉంటాయి. పేపర్స్ ఎక్కడ పెట్టాలి అండ్ ఆ టైమ్స్లో ఏంటంటే షేర్స్ పేపర్స్ ఏదైతే ఉంటాయో వాటిని దొంగిలించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. సో దీంట్లో ఏంటంటే డెఫినెట్లీ మనకి సెక్యూర్డ్ వే ఉంటుంది. అంటే మనం అమ్మాలంటే మన అకౌంట్ ద్వారానే అమ్మాలి. ఒకవేళ ఎవరైనా మన అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని అమ్మేసినా సరే ఆ డబ్బులు ఏదైతే ఉంటుందో జీరోదా కానీ, అప్స్టాక్లో కానీ డబ్బులు వస్తుందో అది ఖచ్చితంగా మన బ్యాంకుకే ట్రాన్స్ఫర్ చేయాలి. ఇంకొక వేనే లేదు. అంటే ఒకవేళ ఎవరికైనా డీటెయిల్స్ తెలిసిపోయి వాళ్ళు అమ్మేసినా సరే మన అకౌంట్కే రావాల్సిందే, కానీ అంటే మన అకౌంట్కి వచ్చి ఆ అకౌంట్ ద్వారా తీసుకోవాలి, కానీ ఇంకే రకంగానూ డీటెయిల్స్ తెలిసినా సరే ఎవరు ఏమి చేయలేరు ఫస్ట్ థింగ్. సో అమ్మాలనుకుంటే మీరే చెప్పండి ఫ్రెండ్స్, మా దగ్గర పేపర్ షేర్స్ ఉన్నట్లయితే ఫస్ట్ ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి? సో మనం అది ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాలి?
అండ్ ఏదైతే మనకి ఈ ట్రాన్సాక్షన్ ఉంటుందో ఈ డీమ్యాట్ ద్వారా ఏంటంటే మనం సపోజ్ రిలయన్స్ కొనాలనుకుంటే జస్ట్ రిలయన్స్ షేర్ని పిక్ చేసుకొని సో మనకు కావాల్సిన ప్రైస్లో మనకు కావాల్సిన పాయింట్లో కన్వీనియంట్గా కొనుక్కుంటూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ ఫ్రెండ్స్. మీ దగ్గర ఒకవేళ పేపర్ షేర్స్ ఉన్నట్లయితే అండ్ మీరు ఏదైతే అమ్మడానికి వెళ్తారో సో అర్జెంటుగా మీ దగ్గర డబ్బులు కావాలి అమ్మడానికి వెళ్తారు. సో ఎవరైతే కొనడానికి ఉంటారో వాళ్ళు ఏంటంటే మీకున్న అర్జెన్సీని వాళ్ళు డెఫినెట్లీ క్యాష్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. అంటే లేదు ఇప్పుడు ఇక్కడే ఉంది షేర్, సో మీరు ఇంతలో ఉంది కదా అంటే అయితే నేనైతే ఇన్ని కొనలేను ఇన్నే కొనగలుగుతానని చెప్పొచ్చు. బట్ మీరు ఇక్కడ ఏంటంటే డీమ్యాట్లో ఉంటే ఏంటంటే మీకు లిక్విడిటీ క్లియర్గా తెలుస్తుంటే, అంటే మీ దగ్గర 100 కోట్లకు షేర్స్ ఉన్నా సరే కొనడానికి బయ్యర్స్ రెడీగా ఉంటారు, అంటే మీరు ఈజీగా అమ్ముకుంటూ ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఏదైతే ఈ ట్రాన్స్పరెన్సీ ఇష్యూస్ ఉంటుందో, అంటే బయట ఇంతకే తీసుకుంటా అంటున్నారు సో నేను ఇంతకు అమ్మాలా వద్దనే క్వశ్చన్ ఉండదు ఫ్రెండ్స్. మీకు ఏదైతే ప్రైస్ ఉంటుందో అది లైవ్గా ఉంటుంది, సో మీకు క్లియర్గా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో ఈ ఫ్రెండ్స్ డీమ్యాట్ అకౌంట్ వల్ల మనకున్న అడ్వాంటేజెస్. ఓకే ఫైన్. చాలా మంది ఏంటంటే ఇంట్రాడే ట్రేడర్స్ కానీ లేదంటే అసలు ట్రేడింగే అసలు ఇన్వెస్ట్మెంట్ అనే పర్పస్సే లేని వాళ్ళు ఏంటంటే ఈ క్వశ్చన్ డెఫినెట్లీ వాళ్ళకి వస్తూ ఉంటుంది, నాకు ట్రేడింగ్ అకౌంట్ ఒక్కటే చాలు, నాకు డీమ్యాట్ అకౌంట్ అవసరం లేదు. ఓకేనా, సో డీమ్యాట్ అకౌంట్ పేరుతో నా దగ్గర ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు, నాకు అవసరం లేదు, సో నాకు ట్రేడింగ్ అకౌంట్ ఒకటే చాలు, నేను ట్రేడింగ్ చేయొచ్చా అంటే వెల్ గుడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో మీరు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ మాత్రం ఎటువంటి మైండ్లో ఏది పెట్టుకోకుండా ఇంట్రాడే పర్పస్లో డెఫినెట్లీ మీరు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ని డీమ్యాట్ అకౌంట్ లేకుండా చేయొచ్చు. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంట్రాడే పర్పస్లో మీరు స్టాక్స్ని కొనాలన్నా స్టాక్స్ని అమ్మాలన్నా ఈవెన్ ఇంట్రాడేలో మీరు అసలు డెలివరీ పర్పస్లో తీసుకోకపోయినా సరే మీకు ఖచ్చితంగా డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. ఓకేనా, సో ఇదైతే సెబీ మ్యాండేటరీ చేసింది ఫ్రెండ్స్. డీమ్యాట్ అకౌంట్ లేకుండా ఇంట్రాడే పర్పస్లో ఒక స్టాక్ని కొని ఒక స్టాక్ని అమ్మడం కూడా అవ్వదు. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే నాకు డీమ్యాట్ అకౌంట్ ఒక్కటే చాలు, నాకు అసలు ట్రేడింగ్ అకౌంట్ అవసరం లేదు, అంటే నేను అసలు ట్రేడింగ్ చేయాలనుకోవట్లేదు, నేను స్టాక్స్ని హోల్డ్ చేసుకుందాం అనుకుంటున్నాను, అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ నేను అనుకున్నా సరే మీకు ట్రేడింగ్ అకౌంట్ కావాలి ఫ్రెండ్స్. ఎందుకంటే సో మీరు కొన్నాకే కదా దాన్ని హోల్డ్ చేయాలి. సో కొనాలి అంటే ట్రేడ్ అంటే ఏంటి ఫ్రెండ్స్, అంటే మనం ఏదో ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏదో స్టాక్ మార్కెట్ అనుకుంటాం. సో ట్రేడింగ్ అంటే ఏంటి, కొనడం అమ్మడం. సో ఫస్ట్ థింగ్ అసలు కొనాలన్నా అమ్మాలన్నా సరే మనకి ట్రేడింగ్ అకౌంట్ అయితే కంపల్సరీగా కావాలి. అయినా సరే నాకు అసలు ట్రేడింగ్ అకౌంటే వద్దు, నేను డీమ్యాట్ అకౌంటే పెట్టుకుందాం అనుకుంటున్నాను, సో నేను ఎలాంటివి పర్చేస్ చేయొచ్చు అంటే మీరు ఐపీఓస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో వాటికి ఏంటంటే అసలు ట్రేడింగ్ అకౌంట్ ఇన్వాల్వ్మెంటే ఉండదు. సో దాంట్లో ఏంటంటే మీకు క్లియర్గా మనం లాస్ట్ ఐపీఓ గురించి చేసిన వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం. సో దాంట్లో ఏంటంటే మనకి డీమ్యాట్ అకౌంట్కి సంబంధించిన ఐడి ఏదైతే ఉంటుందో అది సరిపోతుంది. సో ఐపీఓస్ మనం వితౌట్ ట్రేడింగ్ అకౌంట్ ఓన్లీ డీమ్యాట్ అకౌంట్స్ మనం చేసుకోవచ్చు, అంటే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్బీఐ బాండ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, సో ఆర్బీఐ బాండ్స్ కూడా మనకి ట్రేడింగ్ అకౌంట్ అవసరం లేదు. నెక్స్ట్ గోల్డ్ బాండ్స్ ఉంటాయి, వాటికి కూడా అవసరం లేదు. ఓకే, సో ఓన్లీ ట్రేడింగ్ అకౌంట్ ఉంది నా దగ్గర, ఇంకా డీమ్యాట్ అకౌంట్ లేదు అంటే మీరు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ని ఇంట్రాడే పర్పస్లో చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, నెక్స్ట్ నా దగ్గర ఓన్లీ డీమ్యాట్ అకౌంట్ ఉంది, ట్రేడింగ్ అకౌంటే లేదు నా దగ్గర అనుకుంటే నేను చెప్పినట్టు ఐపీఓ, ఆర్బీఐ బాండ్స్, గోల్డ్ బాండ్స్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, సో వాటికి ఏంటంటే అవసరం లేదు. సో ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ కామన్గా అంటే మోస్ట్ కామన్గా వచ్చే కొన్ని క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే 3-in-1 అకౌంట్ అంటే ఏంటి అంటే చాలా వరకు బ్యాంక్స్ లైక్ కోటాక్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఏంటంటే 3-in-1 అకౌంట్స్ వాళ్ళు ఆఫర్ చేస్తుంటారు. 3-in-1 అంటే ఏం లేదు ఫ్రెండ్స్, బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, మనకి ట్రేడింగ్ అకౌంట్ ఉంటుంది, డీమ్యాట్ అకౌంట్ ఉంటుంది. సో దీనివల్ల అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ మాట్లాడుకుందాం. సో అడ్వాంటేజెస్ ఏంటంటే మీరు అకౌంట్ ఓపెనింగ్ అప్పుడు ఏంటంటే ఈ చెక్స్ ఇవి అవి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్లీ ఓపెన్ అయిపోతుంది. అండ్ ఇంకా అడ్వాంటేజెస్ మాట్లాడుకుంటే మీకు ఏదైతే మనీ మీరు అంటే ఆ ట్రేడింగ్ అకౌంట్లోకి మీరు మనీ డిపాజిట్ చేస్తూ ఉంటారు కదా, సో అది మీరు విత్డ్రాల్ చేసే అమౌంట్ ఏదైతే ఉంటుందో అది కొంచెం క్విక్గా ఉంటుంది ఫ్రెండ్స్. నార్మల్ వాళ్ళతో పోలిస్తే ఏంటంటే కొంచెం క్విక్గా ఉంటుంది. అండ్ మనకి వాళ్ళు ఏదైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటారో బ్యాంకింగ్కి రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి ఒకవేళ మీకు ఏదైనా మనీ మధ్యలో కొంచెం అంటే మీకు కట్ అయ్యి మళ్ళీ రాకపోయినా ఏదైనా ఉన్నా సరే ఇంటర్లింక్డ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళే దాన్ని సార్ట్అవుట్ చేస్తుంటారు. డిసడ్వాంటేజెస్ ఏముంటాయి ఫ్రెండ్స్, అది 3-in-1 అకౌంట్ అంటే డెఫినెట్లీ కొంచెం పెద్ద సెక్యూరిటీస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్న అకౌంట్స్ కాబట్టి డెఫినెట్లీ వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని కానీ బ్రోకరేజ్ పేరు చెప్పైనా సరే మొత్తానికి మన దగ్గర ఎక్కువ ఛార్జ్ చేస్తూ ఉంటారు. సో ఆ ఛార్జెస్ మీకు కంఫర్టబుల్గా ఉన్నాయి, సో నేను పే చేయగలను అనుకుంటే మీరు 3-in-1 అకౌంటే ఓపెన్ చేసుకోవచ్చు. బట్ లేదు నేను ట్రేడింగ్ ఎక్కువ చేస్తూ ఉంటాను, నాకు బ్రోకరేజ్ ఎక్కువ జనరేట్ అవుతుంటుంది అనుకుంటే మీరు డిస్కౌంట్ బ్రోకర్స్తో చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం డిస్కౌంట్ బ్రోకర్స్ ఏంటంటే బ్యాంక్ అకౌంట్ లింక్ అయిన ట్రేడింగ్ అకౌంట్స్ అయితే డెఫినెట్లీ ఉండవు ఫ్రెండ్స్. సో బ్యాంక్ అకౌంట్ వేరేది ఉంటుంది మనకి, స్టేట్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, అండ్ మనం వీళ్ళతో కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో 3-in-1 అయితే మనకి బ్యాంక్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ప్రొవైడ్ చేసే డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్ని మనం 3-in-1 అకౌంట్స్ అంటూ ఉంటాం. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటంటే ఏఎంసీ, యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్. సో చాలా వరకు ఏంటంటే మీరు ఒక అకౌంట్ చూసినట్లయితే 0 ఏఎంసీ అంటారు, అదేంటంటే స్టార్ మార్క్ పెట్టుంటారు, అది ఫస్ట్ ఇయర్కి మాత్రమే అని చెప్తారు. అండ్ నెక్స్ట్ ఇయర్ నుంచి
వాళ్ళు ఎలా వేయాలో అలా వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో ఏఎంసీ ఛార్జెస్ని మీరు క్లియర్గా ఓపెన్ చేసినప్పుడు కనుక్కోండి, అంటే ఎంత ఏఎంసీ ఛార్జెస్ పడుతున్నాయి. ఇప్పుడు నా అకౌంట్ ఫ్రీ అంటారు, ఏఎంసీ ఛార్జెస్ ఫ్రీ అంటారు, బట్ చూసినట్లయితే మీకు ఫస్ట్ ఇయర్ ఫ్రీగా ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ కట్ అవుతూ ఉంటుంది. బట్ చాలా మందితో నేను మాట్లాడినప్పుడు ఏంటంటే అలాంటిది ఏది కట్ అవ్వట్లేదండి అంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు తెలియదు అది కట్ అవుతున్నట్టు. మీకు ఏంటంటే ట్రేడింగ్ చేస్తూ ఉంటారా, సో ఒకవేళ ఏదో ఒక రోజు లాస్ ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, దాంట్లో మీకు కట్ అయిపోతూ ఉంటుంది, అంటే ఇయర్ ఆన్ ఇయర్ కట్ అవుతూ ఉంటుంది. మీరు ఏంటంటే అదేదో బ్రోకరేజ్ కట్ అయిందేమో అనుకుంటూ ఉంటారు. బట్ ఏఎంసీ ఛార్జెస్ అయితే మ్యాక్సిమం ఉంటాయి ఫ్రెండ్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. సో ఎవరి దగ్గర అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర అసలు ఏఎంసీ ఛార్జెస్ ఒకవేళ వాళ్ళు ఫ్రీ అంటే కూడా మీరు అది ఫస్ట్ ఇయర్కి ఫ్రీయా నెక్స్ట్ లైఫ్ లాంగ్ ఫ్రీయా అనేది కనుక్కొని ఓపెన్ చేయమని సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే, సో చాలా మందికి వచ్చే క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది. సో క్వశ్చన్ ఏంటంటే, నేను ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ట్రేడింగ్ అకౌంట్స్ని వేరే వాళ్ళ దగ్గర ఓపెన్ చేసుకొని డీమ్యాట్ అకౌంట్ని వాటితో లింక్ చేయొచ్చా అని. అంటే సపోజ్ నేను యాక్సిస్ బ్యాంక్ దగ్గర నా దగ్గర డీమ్యాట్ అకౌంట్ ఉన్నట్లయితే నేను ఇంకొక 100 ట్రేడింగ్ అకౌంట్స్ని ఓపెన్ చేసుకొని ఈ ఒక్క డీమ్యాట్ అకౌంట్ని 100 వాటితో లింక్ చేయొచ్చు అంటే మీరు చేయొచ్చు ఫ్రెండ్స్. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరైతే మీరు లింక్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు అది యాక్సెప్ట్ చేయాలి. అంటే కొంతమంది మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు, అంటే కొంతమంది మాత్రమే ఓకే మీ డీమ్యాట్ అకౌంట్ ఐడి ఇవ్వండి అని చెప్పి దాన్ని లింక్ చేస్తారు. బట్ చాలామంది ఏంటంటే లేదు మీరు మా దగ్గరే ఓపెన్ చేయాలి అంటూ ఉంటారు. వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, సో వాళ్ళతోనే డీమ్యాట్ ఉన్నట్లయితే మీరు ఎక్కువగా స్టే అవుతారనో అండ్ కొన్ని అదర్ రీజన్స్ ఉన్నాయి. సో వాళ్ళ దగ్గరే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనే వాళ్ళు ఉంటారు. మీరు కాల్ చేసి నా దగ్గర ఆల్రెడీ డీమ్యాట్ ఉంది, సో నేను లింక్ చేయొచ్చా అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మీరు లింక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బట్ కంపల్సరీగా మా దగ్గర డీమ్యాట్ ఉంది మీరు లింక్ చేయండి అంటే వాళ్ళ రూల్స్ కొన్ని ఉంటాయి. సో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే డెఫినెట్లీ చేయొచ్చు. బట్ కొంతమంది ఏంటంటే లేదు మా దగ్గరే చేయాలంటే మాత్రం మనం చేయలేం. బట్ యాక్చువల్గా అయితే మీ దగ్గర ఒకే ఒక డీమ్యాట్ ఉన్నా మీరు ఎన్ని ట్రేడింగ్ అకౌంట్స్ కైనా సరే డీమ్యాట్ని లింక్ చేయొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే, చాలా మందికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే, సపోజ్ ఒక అకౌంట్ ఒక పర్సన్ దగ్గర ఉంది డీమ్యాట్ అకౌంట్, సో తను చనిపోయారు అంటే ఇక లేరు అంటే ఏదో ఒక రీజన్తో చనిపోయారు అనుకుందాం. సో ఇప్పుడు ఏంటి ఆ షేర్స్ ఏంటి, వాటి పరిస్థితి ఏంటి అంటే, అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఎవరి పేరైతే నామినీగా పెట్టుంటారో సో తను ఏంటంటే ఈ డెత్ సర్టిఫికేట్ అండ్ కొన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి జీరో దగ్గర అప్స్టాక్ దగ్గర ఎవరైతే అకౌంట్ ఉందో వాళ్ళ దగ్గర అప్రోచ్ అయినట్లయితే వాళ్ళకి ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ ఫిల్ చేసినట్లయితే కొంచెం ఇబ్బంది ఏం లేకుండా మనకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి ఫ్రెండ్స్ షేర్స్ అనేటివి. బట్ ఒకవేళ నామినీ అనేది పెట్టలేదు అనుకుంటే మాత్రం ఇక్కడ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది ప్రాసెస్ అనేది. అంటే ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది, అంటే నేనే అఫిషియల్గా తనకి వారసుని అని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. సో అదేంటంటే కొంచెం మనకి ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. నామినీ పెడితే అసలు ఏ ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఏంటంటే, సింగిల్గా నేనే అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను, నేను అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు నామినీగా పెట్టాను అంతే, నేను ఎవరితోనే జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయలేదు, నేనే చేసుకుంటున్నాను. సో నేను నామినీగా పెట్టాను. నెక్స్ట్ ఇప్పుడు ఏం మాట్లాడుకుందాం అంటే జాయింట్ అకౌంట్స్ ఫ్రెండ్స్. అంటే నేను ఉంటాను అండ్ నాతో పాటు ఏంటంటే జాయింట్గా ఇంకొక 2 పర్సన్స్ని పెట్టుకుంటాను. సో టోటల్గా ఏంటంటే 3 పర్సన్స్ వరకు మనకు లిమిట్ ఉంది ఫ్రెండ్స్ ఈ జాయింట్ అకౌంట్స్కి. సో అలాంటప్పుడు ఏంటంటే ఒక మెయిన్ పర్సన్ ఉంటారు అండ్ దాంతోపాటు ఇంకో జాయింట్గా ఉన్న పర్సన్స్ ఉంటారు. సో వాళ్ళల్లో ఏంటంటే ఈ అకౌంట్కి సంబంధించి ఈ షేర్స్కి సంబంధించి వాళ్ళందరికీ రైట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, సో ఒకవేళ ఇద్దరు కలిసి ఓపెన్ చేశారనుకోండి జాయింట్ అకౌంట్, సో ఒకవేళ పాస్ అవుట్ అయిపోయినట్లయితే వాళ్ళు ఈ జీరోదాన్ కానీ అప్స్టాక్ కానీ కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మళ్ళీ ఇంకో ఫామ్ ఇస్తారు. సో ఫిల్ చేస్తే వాళ్ళకి ఈ షేర్స్ అన్ని కూడా ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది వేరే అకౌంట్లోకి. ఓకే, సో ఇదేదైతే ఉందో ఫ్రెండ్స్ ఈ జాయింట్ అకౌంట్స్ అనేది మనకి 3 పర్సన్స్ వరకే లిమిట్ ఉంది. ఫైన్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఈ ట్రేడింగ్ అకౌంట్ గురించి. అండ్ ఏదైతే బ్రోకరేజ్ ఛార్జెస్ ఉంటాయి ఫ్రెండ్స్, మీరు దాన్ని చాలా జాగ్రత్తగా గమనించమని నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను. సో పర్ లాట్ తీసుకుంటున్నారా మీ దగ్గర, పర్ ట్రేడ్ తీసుకుంటున్నారా అని. సో దానికి మీకు డిఫరెన్స్ ఏంటనేది కూడా నేను చాలా వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ స్టిల్ చెప్తున్నాను ఫ్రెండ్స్, సపోజ్ మీరు ఒకే ఆర్డర్లో 100 లాట్స్ ఆఫ్ సపోజ్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ని మీరు బై చేసినట్లయితే దాని మీనింగ్ ఏమవుతుందంటే, అంటే మీకు వాళ్ళు వేసే బ్రోకరేజ్ పర్ ఆర్డర్ ఆర్ఎల్స్ పర్ ఎగ్జిక్యూటెడ్ ట్రాన్సాక్షన్ వేసినట్లయితే మీకు ఈ 100 లాట్స్కి గాను ఒకవేళ అనుకుందాం 20 రూపీస్ తీసుకుంటున్నారు అనుకుందాం, సో 20 తీసుకుంటారు. ఓకే, అలా కాదు, ఒకవేళ వాళ్ళు పర్ లాట్ లెక్కను తీసుకుంటున్నట్లయితే ఈ 100 లాట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మీరు ఒకే ఆర్డర్లో 100 లాట్స్ కొన్నా సరే సో 100 × 20 సో 2000 రూపీస్ మీకు ఛార్జ్ చేస్తారు. సో ఎప్పుడైనా సరే పర్ ఆర్డర్ ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్కి తీసుకునే బ్రోకరేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఎవరైనా మీకు ఫ్రీ అన్నారనుకోండి ఫ్రెండ్స్, ఫస్ట్ అడగండి ఈ క్వశ్చన్ని, ఫస్ట్ ఇయర్ ఫ్రీయా నెక్స్ట్ లైఫ్ లాంగ్ ఫ్రీ అనేది కూడా అడగండి. ఓకే, సో చాలా వరకు ఏంటంటే ఈ ఫ్రీ అనే వర్డ్ యూజ్ చేస్తున్నారు, పైన స్టార్ మార్క్ పెడుతున్నారు, అది నెక్స్ట్ 1 ఇయర్ వరకే అని తెలుస్తుంది. అండ్ మీరు ఒకవేళ బై ఛాన్స్ ఎప్పుడైనా ఒక అకౌంట్ ఎక్కడో అంటే ఎవరి దగ్గర ఓపెన్ చేసేసుకొని సో ఇంకా అదే వాడుతూ ఒకవేళ ఇంకోటి ఓపెన్ చేయొచ్చా చేయకూడదు అనే డౌట్లో ఉంటే మాత్రం ఇప్పటివరకు అయితే ఏ రెగ్యులేషన్ లేదు ఫ్రెండ్స్, అంటే ఈ ఒక అకౌంటే ఉండాలి అనేది. మిమ్మల్ని సింపుల్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, మీకు ఏదో ఒక బ్రాంచ్లో ఒక అకౌంట్ ఉంది అనుకుందాం, అంటే స్టేట్ బ్యాంక్ కానీ లేదా ఐసిఐసిఐ బ్యాంక్ కానీ ఒక అకౌంట్ ఉంది. సో అకౌంట్ ఉంది మీ దగ్గర, బట్ మీరు దాంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదు, సో సంవత్సరాల నుంచి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదు. సో మీకు తెలుసు ఇప్పుడు దాంట్లో డబ్బులు వేస్తే ఖచ్చితంగా కట్ చేస్తారని, మీరు వేస్తారా ఫ్రెండ్స్?
వేయరు. బై ఛాన్స్ మీరు వెళ్ళి క్లోజ్ చేద్దాం అనుకోని ట్రై చేశారనుకోండి, సో క్లోజ్ చేద్దాం అనుకోని ట్రై చేసినా సరే వాళ్ళు మీకు ఈ ఛార్జెస్ అన్నీ కూడా పే చేయమని చెప్తారు. సో ఏం చేస్తారు, జస్ట్ అలా వదిలేస్తారు. అలా కాకుండా ఇక్కడ సో అలానే ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ట్రేడింగ్ ఆర్ఎల్స్ డీమ్యాట్ అకౌంట్స్లో ఏంటంటే మీకు ఏదైతే ఏఎంసీ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయో అవి మీరు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తేనే కట్ చేసుకుంటారు. మీ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చి కట్ చేసుకున్న రైట్ అయితే ఎవరికి లేదు. సపోజ్ నేను ఒకరి దగ్గర అకౌంట్ ఓపెన్ చేశాను, నాకు నచ్చలేదు, నేను ఇంకొకరి దగ్గర అకౌంట్ ఓపెన్ చేసుకుంటాను, అది నచ్చలేదు, నేను చేసుకుంటూనే వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరు ఏం చేయలేరు కదా అని చెప్పి అన్న అకౌంట్స్ని కూడా ఉంచుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మీకు సమ్ వాట్ రీజన్స్ వల్ల మీకు అకౌంట్ నచ్చలేదు అనుకుంటే దాన్ని క్లోజ్ చేయడానికి ట్రై చేయండి. జస్ట్ ఫోన్ చేసి నాకు ఇలా క్లోజ్ చేసేయండి అంటే చాలా సింపుల్ ప్రాసెసే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే కాంప్లికేటెడ్గా ఏం జరగడానికి లేదు. మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు, లైక్ ఇది మంచిది కదా సార్, మేము ఇలా ఇస్తాం సార్, అలా ఇస్తాం సార్ అని. బట్ స్టిల్ మీకు ఇష్టం లేదు అని క్లియర్గా చెప్పేస్తే ఏంటంటే మిమ్మల్ని బ్యాంక్స్కి వెళ్ళి కాంటాక్ట్ చేయడం కానీ లేకపోతే ఈమెయిల్కి కానీ పంపిస్తారు. మీరు దాన్ని ఫిల్ చేసి పంపిస్తే మీకు హ్యాజిల్లెస్గా అంటే మీకు వితౌట్ ఎనీ టెన్షన్తో ఏంటంటే అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. బట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీకు క్లోజ్ చేయకపోయినా మీకు ఒకవేళ 100,000 అకౌంట్స్ ఉన్నా సరే మీరు దాంట్లో డబ్బు లేనంత వరకు మీ దగ్గర అయితే డబ్బులు కట్టవు. ఇదైతే క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఎన్ని అకౌంట్స్ అయితే ఉండొచ్చు, ఎందుకంటే మీకు ఒకరి దగ్గర బ్రోకరేజ్ ఎక్కువ పడుతూ ఉంటుంది. సో మీరు మారాలనుకుంటారు, సో డెఫినెట్లీ మీకు అడ్వాంటేజ్ కావాలి అంటే బ్రోకరేజ్ తక్కువ పడాలి, ఇంకొకరి దగ్గర మారాలనుకుంటారు. సో ఎవరు కూడా మిమ్మల్ని ఆపే రైట్ లేదు ఫ్రెండ్స్. అంటే మీరు అకౌంట్ ఓపెన్ చేశారు ఇదే వాడాలని రైట్ ఏం లేదు. ఓకే, వెల్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ గురించి వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు డౌట్స్ ఉన్నట్లయితే ఫ్రెండ్స్ ఈ డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ గురించి ఇంకా కొత్త డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అది అందరికీ యూస్ఫుల్ అవుతుంది, మీకు యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఎవరైతే కొత్తగా ఉన్న ట్రేడర్స్ ఆర్ బిగినర్స్ ఉంటారో వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకేనా, సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది, సో మన తెలుగు వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనుకుంటే మర్చిపోకుండా వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్ ఏదో ఒక ప్లాట్ఫామ్లో మన వాళ్ళకి చేరేలాగా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది క్లిక్ అయిందో లేదో చూడండి. సో అది క్లిక్ అయితే ఏంటంటే మీకు ఇలాంటి వీడియోస్ అన్ని ఎప్పుడు పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటుంది. సో మీరు ఆ నోటిఫికేషన్ ద్వారా చెక్ చేసుకుని మన వీడియోని చూడొచ్చు. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు టేక్ కేర్, స్టే ట్యూన్ టు డే ట్రేడర్ తెలుగు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.